హాయ్ అండి. ఈరోజు చుక్కకూర కాళ్ళతోటైతే నేను రసం చేసుకోబోతున్నాను అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. చుక్కకూర కొద్దిగా పుల్లగా ఉంటది కాబట్టి పుల్ల పుల్లగా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కాళ్ళన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి చిటికెడంతా ఉప్పు, కారము, 4, 5 పచ్చిమిరపకాయలు వేసి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకున్నానండి. ఇది కొద్దిసేపు చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పోపైతే పెట్టుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులో ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఈ పేస్ట్‌ని కూడా అందులో వేసేసుకోవాలండి. తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకున్నానండి. ముందుగా పులుపైతే చూసుకొని వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇలా మరిగొచ్చినంత వరకు మరిగించుకుంటే ఎంతో టేస్టీ అయిన చుక్కకూరతో చేసిన రసం అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.